రోజుకో పాశురంలో ఈరోజు మనం 22వ పాశురం. ముందుగా పాశురం నేర్చుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. அங்கன்மா ஞானலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தார் போல் அங்கனிரண்டுங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగళ్ మేల్ శాపమిలిందేలో రెంబావాయ్. చక్కగా మనకు అమ్మ ఈనాటి పాసురంలో ఏం చెప్తుంది? 21వ రోజు పాసురం అంటే నిన్నటి పాసురంలో సాధన చేపించింది మనందరితో. ఆండాళ్ తల్లి, ఆ చక్కటి తల్లి మనందరితో సాధన చేపించింది. ఏమిటి ఆ సాధన అంటే మనకు ఏంటి, ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉంది అనుకుందాం. ఉండటం లేదు కానీ ఉంది అనుకున్నాం ఉదాహరణగా. అనుకుంటే దానిలో 50 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుందంట. ఒక 10 సంవత్సరాలు బాల్యంలోనే గడిచిపోతుందంట. ఇంకొక 10 సంవత్సరాలు యవ్వనంలో గడిచిపోతుంది. ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది. ఇలా కాలం అంతా గడిచిపోతుంది. మనమేమనుకుంటాం సాధన చేయడానికి? సాధన అంటే అబ్బో చెయ్యొచ్చులే, తర్వాత చెయ్యొచ్చులే, కొంచెం పెద్దయినాక చెయ్యొచ్చులే, బాధ్యతలు అయిపోయినాక చెయ్యొచ్చులే, ఇలా మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అని సమయం గురించి వివరిస్తుంది. సాధన అంతా సాధన చెయ్యాలి అంటే వయసు అయిపోయిన తర్వాతే చెయ్యాలి అంటే మనకు అస్సలు టైం దొరకదు. మనం భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేసుకోవాలి అనుకుంటే, అంటే మనం తగిన సమయంలోనే చిన్నప్పటి నుంచే సాధన మొదలు పెట్టాలి అని అమ్మ మనకు చక్కగా వివరిస్తుంది. అలా మనం భగవంతుని యొక్క స్వరూప దర్శనాన్ని చేసుకోవాలి అంటే ముందుగా మనం ఏం చెయ్యాలి? మనలో ఉన్న ఆవరణ భంగం చేసుకోవాలంట. మనకు ఉన్న ఆవరణ భంగం కావాలంట. ఆవరణ భంగం అంటే ఏంటి? మళ్ళీ ఇదేంటి అనుకోవద్దు. మనకి వడ్ల గింజ ఉంటుంది కదా, ఆ వడ్ల గింజలో బియ్యపు గింజ దాగి ఉంటుంది. దానికి ఆ పైన పొర తీస్తేనే మనకి లోపల ఉన్న బియ్యపు గింజ బయటికి వస్తుంది. అలాగే మన పైన ఒక ఆవరణ పేర్కొని ఉండిపోతుందంట. భగవంతుణ్ణి చూడనీయకుండా అది పేర్కొని పోయి ఉంటుంది శరీరం అంతటా. ఆ ఆవరణ అనేది భంగం కలిగినప్పుడే, ఆ ఆవరణాన్ని మనం భంగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం చక్కగా భగవంతుడిని చూడగలము అని చెప్తుంది. భగవంతుడి దర్శనానికి అలాంటి ఆవరణ భంగం చేసుకోవాలంట. ఇంకా ఏం చెప్తుంది? జ్ఞానినా తత్వదర్శిన. మనకు 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, గుర్తు రావడం లేదు. పరిప్రశ్నేన తద్విద్ధి పరిప్రశ్నేన అని ఒక శ్లోకం ఉంది, గుర్తు రావట్లేదు. జ్ఞానినా తత్వదర్శిన అని ఒక పదం వస్తుంది దాంట్లో. అంటే ఏంటి? జ్ఞానవంతులైన వారు, తత్వదర్శులైన వారు ఒక ఆవరణని, ఒక ఆచరణని కలిగి ఉంటారంట. వారి ఆచరణకు వాళ్ళ ఆచరణ ఎలా చేసుకున్నారు, ఆ ఆచరణని మనకు నేర్పించాలి అనుకుంటారంట తత్వదర్శులైన వారు. మనం అలా ఆచరణ కలిగి ఉన్న తత్వదర్శుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళు చేసే పనులు చూస్తూ, వారి దగ్గర ఉన్న 10 మందితో కలిసి మనం కూడా ఇలాంటి ఆవరణ భంగాన్ని చేసుకోవాలంట. వారిని ప్రణిపాతేనా అంటే మన అహంకారాన్ని వాళ్ళ యొక్క పాదాక్రాంతం చేసి మాకు స్వామివారి దర్శనానికి దిశానిర్దేశాన్ని చెయ్యండి అని అడగాలంట. అలా 10 మందితో కలిసినప్పుడే రకరకాల విషయాలు తెలుస్తాయి అని అమ్మ మనకు ఈ తిరుప్పావైలో నిరూపిస్తుంది. వ్రతం తానొక్కటే చెయ్యకుండా 10 మంది గోపికలను లేపింది. ఆ గోష్ఠితో కలిసి వెళ్ళి భగవద్ అనుభవము అనే అనుభవం చెందడానికి అందరినీ సంసిద్ధుల్ని చేస్తుంది. మరి ఈ రోజు ఏం చెప్తుందో అమ్మ మనం ఒక్కసారి చూద్దామా? ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకొని ఆ తర్వాత మనం పాశురం యొక్క భావాన్ని నేర్చుకుందాం. అంటే అందమైన, కణ్ అంటే విశాలమైన, మా అంటే గొప్ప, జ్ఞానలత్తు అంటే భూమి మీద,
అరషర్ అంటే ప్రభువులు. అభిమాన పంగమాయ్, తమ అభిమానాన్ని భగ్నము చేసుకుని. వందు వచ్చి, నిన్ నీ యొక్క, పల్లి కట్టిల్ కీలే సింహాసనం క్రింద, శంగం సంఘముగా అంటే గుంపులుగా, ఇరుపార్పోల్ ఉన్న విధమున, వందు వచ్చి, తలై పెய்தோம் అదృష్టవశము చేత నిన్ను చేరారు. కింగిని వాయ్ షైద, చిన్ని మువ్వల వలె కొంచెం విచ్చుకున్న, తామరై పూపోలే తామర పువ్వు వలె, షెం అంటే వాత్సల్యంతో ఎర్రబడిన. ఆ కన్నులు ఎలా ఉన్నాయంట, వాత్సల్యంతో భక్తుని చూడాలి అని వాత్సల్యంతో ఎర్రబడి ఉన్నాయంట. కన్నులను, సిరిచిరిదు కొంచెం కొంచెంగా, ఎమ్మేల్ మాపై, విలియావో కటాక్షింపవా, తింగళుం చంద్రుడు, ఆదిత్యనుం సూర్యుడు, ఎలందార్పోల్ ఉదయించినట్లు, అందమైన, ఇరుండుం కన్కొండుం రెండు నేత్రాలను కొని, ఎంగల్మేల్ మాపై, నోక్కుదియేల్ కటాక్షాన్ని చూపించమంటున్నారు. ఎంగల్మేల్ మాపైనున్న, శాపం అంటే మాకున్న దుఃఖాలే శాపాలన్నమాట. ఇక్కడ మనకున్న దుఃఖాలే శాపాలు, దుఃఖాలు, ఇళుందు నశించును, ఏలో రెంబావాయ్ అని మకుటం చెప్తున్నారు అమ్మ. ఏమంటున్నారు, ఈ అందమైన విశాలమైన, ఎలా చెప్తున్నారు చూడండి, అందమైన విశాలమైన గొప్ప భూమండలంలో ప్రభువులందరూ అంటే రాజులందరూ వారి యొక్క దురాభిమానం నశించిపోయి వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా ఎలాగైతే చేరారో అంటే వాళ్ళ అహంకారాన్ని స్వామి వారి పాదాల దగ్గర పెట్టారు అని చెప్తున్నారు అమ్మ ఇక్కడ. మేము కూడా నిన్ను అలాగే చేరుతున్నాము, నువ్వేం చెయ్యాలి, అప్పుడు చేరినప్పుడు నేనేం చెయ్యాలి అంటున్నారు స్వామి. అంటుంటే చిన్ని మువ్వల వలె, ఆయన కళ్ళంట ఆ లోపల మువ్వ నలుపు ఎలా ఉంటుంది అలా చిన్ని నల్లగుడ్డును కలిగి ఉన్నాడంట. చిన్ని మువ్వల వలె కొంచెం తెరుచుకొని, తామర పూలైతే పూర్తిగా ఎలా విచ్చుకోకుండా అరాకొరాగా విచ్చుకొని ఉన్నప్పుడు అవి ఎంత అందంగా ఉంటాయో అలా తామర పువ్వుల వలె ఎర్రనైనా నీ కన్నులతో మమ్మల్ని కటాక్షించు స్వామి అని అడుగుతున్నారు. అది ఎలా కటాక్షించాలంట, సూర్యుడు చంద్రుడు ఆయన రెండు కన్నులు కదా నారాయణ స్వామికి. సూర్యుడు చంద్రుడు ఉదయించినట్లు ఒకేసారి ఉదయిస్తారా ఎక్కడైనా సూర్యుడు చంద్రుడు? కానీ వీళ్ళు అలా అడుగుతున్నారు, నువ్వు అలాంటి సూర్య చంద్రుల్ని కన్నులుగా కలిగి ఉన్నావు కదా, సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అలాంటి అందమైన నీ కన్నులతో మమ్మల్ని నీవు కటాక్షించి మా దుఃఖాన్ని అంతా అలా నువ్వు మా మీద నీ కటాక్షాన్ని నీ దృష్టిని ప్రసరింపచేసినప్పుడు మా దుఃఖమంతా తొలగిపోతుందయ్యా. ఏమిటా దుఃఖం, మునులకైతే శాపాలుంటాయి, దేవతలకి వాళ్ళకి, మనకేంటి శాపాలు దుఃఖాలే. అలాంటి మా దుఃఖాలన్నిటినీ తొలగించు స్వామి అని అడుగుతుంది అమ్మ చక్కగా. అంగన్మా జ్ఞానలత్తర శరాభిమాన, చెప్పాను కదా, సువిశాలమైన సుందరమైన అతి పెద్దదైన ఈ రాజులు వారి యొక్క గర్వాన్ని తగ్గించి మీ పాదాక్రాంతులు ఎలా అయ్యారో, వందునిన్ పల్లి కట్టిల్ కీలే, మేము కూడా అలాగే వచ్చామయ్యా, మాకు ఇంకా మీ పాలు తప్పితే వేరే ఆశ్రయం ఏదీ లేదని మేము కూడా గుంపులు గుంపులుగా ఒక గోష్ఠిలాగా వచ్చి నీ సింహాసనం క్రింద చేరాము అంటే స్వామివారి పాదాల దగ్గర వాళ్ళ అహంకారాన్ని ఉంచారంట. శంగమిరుపార్పోల్ వందు తలై పెய்தோம், ఈ చేరడం ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇదంతా ఇలా చేరటం అనేది కూడా ఇదంతా మేము చేయగలిగిన పని కాదు స్వామి. మేము ఎక్కడ పుట్టామో ఎలా పుట్టామో ఎక్కడి నుంచి వచ్చామో మాకే తెలీదు. మాకంటూ ఒక శరీరాన్ని ఇచ్చారు మీరు, ఆ శరీరానికి ఇంద్రియాలను ఇచ్చారు, వాటికి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని మాకిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చక్కటి గురువుల్ని ఇచ్చారు. వారితో మమ్మల్ని కలిసి పొమ్మని, వారి ద్వారా ప్రయాణం చేసి
జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పి మాలో ఉన్న ద్వేషాన్ని తొలగించి నీవు ఏమిటో తెలియచేసి మాకు ఇంతటి వైభోగాన్ని కల్పించింది నీవే స్వామి. మాకు ఇన్నిటి సుకృతాలు ఇంతటి సుకృతం కలిగింది అంటే అది నీ దయే స్వామి. ఎట్లా పుట్టామో ఎట్లా వచ్చామో ఏమి చేస్తున్నామో ఒక దిశానిర్దేశం లేకుండా ఉన్న మా జీవితాలకి ఇంతటి సుకృతాన్ని కలిగించింది, వైభోగాన్ని కలిగించింది నీవే స్వామి అంటున్నారు. కింగిన్వాయ్ షైద తామరై పూప్పోలే. అరవిచ్చినవంటూ ఆయన పుండరీకాక్షుడు కదా, ఆయనంట అరవిచ్చినటువంటి నేత్రాలతో తామర పుష్పం ఎలాగైతే సగం విచ్చుకొని ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో అలాంటి తిరుముఖ మండలం కలిగిన ఓ స్వామి, నీ దృక్కులను మా మీద ప్రసరింపచేయవయ్యా అని అడుగుతుంది అమ్మ చక్కగా. అలా అరవిచ్చిన కన్నులతో ఈ దృక్కుల్ని ప్రసరింపచేయాలంట. శంగన్ తిరిచిదే ఎన్నేల్ విడియావో. అది కూడా ఒక్కసారిగా వద్దు స్వామి, ఒక్కసారిగా చూపించేస్తావేమో, నీ దృక్కుల్ని ఒక్కసారిగా ప్రసరింప చేస్తావేమో, ఒక్కసారి ప్రసరించి మానుకుంటే మళ్ళీ మేము వాటి కోసం మళ్ళీ మళ్ళీ తపన చెందాలి. అలా వద్దు నాయనా, అలా చేస్తావేమో, కొద్ది కొద్దిగా చూపించు, ఒక్కసారిగా ప్రసరింప చెయ్యకు, కొద్ది కొద్దిగా ఇవ్వవయ్యా మాకు చాలు అంటుంది. తింగళం ఆదిత్యను ఎలుందార్పోల్. ఒక కన్ను సూర్యుడిగా కలిగి ఉన్నావు, ఒక కన్నుని చంద్రుడిగా కలిగి ఉన్నావు. అలాంటి దృష్టిని మా మీద కొద్ది కొద్దిగా ప్రసరింప చెయ్యవయ్యా స్వామి. రెండు ఒకేసారి ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుంది అంటే, పొద్దున్నే వచ్చే సూర్యుడు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాడు, సాయంత్రం వచ్చే చంద్రుడు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాడు. అలాగా పొద్దున్నే వచ్చే సూర్యుడు కాంతి, సాయంత్రం వచ్చే చంద్రుడు కాంతి, అలా రెండు కాంతులతో నీ రెండు కళ్ళు తెరిచి సూర్యుడు చంద్రుడు కాంతి ఒకేసారి మా మీద ప్రసరింప చేసేలాగా కొంచెం కొంచెం కళ్ళు తెరిచి చూడవయ్యా. ఎంగల్ మేల్ నోక్కుదియేల్. మా వైపు నీ దృక్కుల్ని అలా ప్రసరింప చేస్తే చాలు. మరి అలా ప్రసరింప చేస్తే మీకేం వస్తుందమ్మా అంటున్నారు స్వామి. ఎంగల్ మేల్ శాపం ఇళిందు ఏలో రెంబావాయ్. అలా మీ దృక్కుల్ని మా మీద ప్రసరింప చేస్తే ఎలాగా, తిరుముఖ మండలం కలిగిన ఓ స్వామి, మా మీద అలాంటి దృక్కుల్ని మీరు కురిపిస్తే మా యొక్క పాపాలన్నీ, అలా రాక్షసుల యొక్క శాపాలు, దేవతల యొక్క శాపాలు ఎలా తొలగించేస్తున్నారో, ఈ సంసారంలో మేము దుఃఖాలు అనే శాపాలను కలిగి ఉన్నాము, అలాంటి శాపాలన్నీ తొలగిపోతాయ్యా. అందుకని నీ కరుణని మాపై కురిపించు స్వామి. ఇది కదా వ్రతం అంటే, ఇలా కదా వ్రతం ఆచరించవలసింది అని చక్కగా చెప్తున్నారు అమ్మాయి దీంట్లో మనకు. జై శ్రీమన్నారాయణ.